నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మహబూబ్ నగర్ లో 1284 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని స్పష్టమైన హామీ. నియోజకవర్గంలోని 3 మండలాలకు అభివృద్ధి పనుల నిమిత్తం నిధుల మంజూరు. వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. మిడ్జిల్ ఎంఈఓ తీరుపై బాధితురాలి ఆగ్రహం. అబద్ధపు సాకులతో కాలయాపన. అక్రమ నియామకాన్ని కాపాడే ప్రయత్నమా? రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయించిన మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎస్సీ ఎస్టీ నాయకులు. టీఎస్ఆర్టీసీకి చెందిన విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మహబూబ్ నగర్ రీజియన్ విశ్రాంత ఉద్యోగుల సంఘం వైస్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ టీజీఎస్ఆర్టీసీకి రీజనల్ మేనేజర్ ద్వారా వినతి పత్రం సమర్పించింది. 2017 సంవత్సరానికి సంబంధించిన రివైజ్ పే స్కేల్ బకాయిలు ఇప్పటి వరకు చెల్లించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆర్పీసీ 21కు సంబంధించిన ఆర్పీఎస్ డిఏ ఏరియర్స్ తక్షణమే విడుదల చేయాలని కోరారు. అలాగే విశ్రాంత ఉద్యోగులు వారి భార్యాభర్తలకు సూపర్ లగ్జరీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గౌరవ పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ ఇతర ఛానల్ సోదరులకు శుభోదయం. ఈరోజు రిటైర్డ్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగస్తుల సమస్యల మీద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 20వ తారీఖు నాడు మా విజ్ఞాపన ఏదైతే ఉందో ఆర్ఎం గారి ద్వారా గౌరవ మేనేజింగ్ డైరెక్టర్ గారికి పంపాలన్నటువంటి ఒక ధర్నా కార్యక్రమాన్ని మేము 20వ తారీఖు నాడు తలపెట్టినాము. ఈ సమస్యలు చాలా మటుకు ఆర్థికపరమైనటువంటి సమస్యలు విశ్రాంతి ఉద్యోగస్తులకు ఇబ్బందిగా మారినాయి. తద్వారా అనారోగ్యం పాలై చాలా కుటుంబాలు చిన్నాభిన్నమైపోతున్నాయి. 35-40 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగస్తులకు ప్రభుత్వము మరి కొంత వెసులుబాటు ఇచ్చినప్పటికీ మేనేజింగ్ డైరెక్టరు యాజమాన్యం మాత్రం, ఆర్టీసీ యాజమాన్యం మాత్రం కొంత నిర్లక్ష్య ధోరణిగా ఉంటుంది. కాబట్టి ఈ ఒక విజ్ఞాపన పత్రాన్ని 20వ తారీఖు నాడు మా సమస్యల మీద పరిష్కరించమని ఆర్ఎం గారి ద్వారా మేనేజింగ్ డైరెక్టర్ గారికి పంపడం, తద్వారా రవాణా శాఖ మంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు రావాల్సినటువంటి 2017 పిఆర్సీకి సంబంధించినటువంటి ఏరియర్స్ కానివ్వండి, అదేవిధంగా మరి 21 సంవత్సరానికి సంబంధించినటువంటి పిఆర్సీ విషయంలో కానివ్వండి, లివ్ ఎన్కాష్మెంట్ విషయంలో కానివ్వండి, ఆర్థికపరమైనటువంటి మరి ఇబ్బందుల విషయంలో కానివ్వండి, మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా విశ్రాంత ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరించి మరి మాకు మరి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు చాలా ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం కానివ్వండి, కుటుంబ బాధ్యతలు కానివ్వండి, వివాహాలు కానివ్వండి, పిల్లల మరి చదువుల విషయంలో కానివ్వండి, ఇంకా చాలామంది కుటుంబాలు అవస్థలు పడుతూ ఉన్నాయి. వీటిని గుర్తెరిగి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవ ఎండీ గారికి కూడా మరి మీడియా ద్వారా, మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం. మా ఆరోగ్యాలు సక్రమంగా ఉండాలంటే, మా కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలంటే, మా పిల్లలు కూడా మరి కుటుంబంలో మంచి కలిసిమెలిసి ఉండాలంటే ఆర్థికపరమైనటువంటి అంశాలు ఎంతో ప్రాముఖ్యం. కాబట్టి మాకు రావాల్సినటువంటి లివ్ ఎన్కాష్మెంట్ విషయంలో కానీ, మరి 2017కు సంబంధించినటువంటి ఏరియర్స్ విషయంలో కానీ, అదేవిధంగా మరి మెడికల్కి సంబంధించి కూడా మరి అన్నీ మీరు మాకు సమకూర్చాలని, సమస్యలు తీర్చాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన తర్వాత హయ్యర్ పెన్షన్ విషయంలో చాలామంది డబ్బులు కట్టి మరి వాళ్లకు క్లియరెన్స్ కాక ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది మరి ఇన్ టైంలో డబ్బులు కట్టని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చి మరి హయ్యర్ పెన్షన్కు అర్హులను చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ విధంగా అనేక సమస్యలు ఆర్టీసీలో అనేక సమస్యలు మేము సర్వీస్లో ఉన్నప్పుడు మా కష్టార్జిత చెమటను రక్తంగా మార్చి ఆర్టీసీ నిలబెట్టుకున్నాం. కాబట్టి మీరు దయ ఉంచి విశ్రాంతి ఉద్యోగస్తుల విషయంలో
మరి కనికరించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము పత్రికల ద్వారా మరి మీకు గౌరవ ఎండి గారికి, అదేవిధంగా రవాణా శాఖ మాత్యులకు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము ప్రభుత్వ అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వెంటనే మా సమస్యలు పరిష్కరించండి, మాకు మంచి మరి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ రాష్ట్రం కల్పించాలని కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇద్దరు కూడా ఎక్స్ప్రెస్ వరకు మరి డిలక్స్ వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వము ఫ్రీ జర్నీ మరి సౌకర్యం ఇచ్చింది. ఇప్పుడు అది కొంత మేము వృద్ధాప్యంలో ఉండి ఎక్కలేని పరిస్థితి, మరి రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఉచిత ప్రయాణం, మహిళా ఉచిత ప్రయాణానికి సంబంధించి కూడా కిక్కిర్చి ఉండడం వల్ల మేము సూపర్ లగ్జరీ బస్సులకు మా భార్యాభర్తలకు అంటే విశ్రాంత ఉద్యోగస్తులకు మరియు తన సహచరునికి సూపర్ లగ్జరీ బస్సులలో ఫ్రీ ప్రయాణానికి మరి అనుమతించాలని చెప్పి కూడా మేము మేనేజింగ్ డైరెక్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జిల్లా గౌరవాధ్యక్షులు ఆనంద్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 20వ తారీఖు నాడు మా విశ్రాంతి ఉద్యోగులు, ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులు అందరం కలిసి ఆర్ఎం ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ 17 సంవత్సరానికి సంబంధించిన పిఆర్సీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ఇస్తూ రిటైర్డ్ అయిన ఉద్యోగులకు మాత్రమే మేనేజ్మెంటు పక్షపాత వైఖరితోటి రావాల్సిన ఏరియాస్ను ఇవ్వలేదు కాబట్టి తక్షణమే విశ్రాంత ఉద్యోగులకు ఇచ్చి మాకు అరకొర పెన్షన్లే ఉన్నాయి మా ఉద్యోగస్తులకు. కాబట్టి మాకు ఆ రిటైర్డ్ ఏరియాస్ 17 సంబంధించిన ఏరియాస్ను వెంటనే విడుదల చేయాలని మేనేజింగ్ డైరెక్టర్ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రుల వారికి మరియు రవాణా శాఖ మంత్రుల వరకు మీ మీడియా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ మీడియాతో మాట్లాడారు. నిన్న జరిగిన ముఖ్యమంత్రి సభను అత్యంత ఘనంగా విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 75 సంవత్సరాల తర్వాత మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం జిల్లా వాసులందరికీ గర్వకారణమని అన్నారు. జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతో 1460 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి ఉండడం వల్ల జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం దక్కుతోందని, అన్ని రంగాల్లో అభివృద్ధి వేగంగా జరుగుతోందని తెలిపారు. నిన్నటి రోజు పాలమూరు చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. పాలమూరుకు ఒక స్వర్ణయుగం మొదలైంది. మొట్టమొదటిగా నిన్న జరిగిన ముఖ్యమంత్రి గారి సభకు పెద్ద ఎత్తున హాజరై మహబూబ్నగర్ జిల్లాలోని ప్రజలందరికీ, అదేవిధంగా నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. నిన్న మీరంతా కూడా ఒక సభకు హాజరై మా అందరినీ కూడా ఉద్దేశపరిచి నిజంగా కూడా మహబూబ్నగర్ అభివృద్ధికి మేమంతా మీ ఎంబడి ఉండమని చెప్పడం మాకు నిజంగా కూడా గర్వకారణం. 75 ఏళ్ళ తర్వాత మహబూబ్నగర్ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం, ఇలా జిల్లాలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగడం మనందరికీ కూడా గర్వకారణం. నిన్నటి సభలో ముఖ్యమంత్రి గారు దాదాపు 1460 కోట్ల అభివృద్ధి పనులను మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా విద్యకు సంబంధించింది 200 కోట్లతోటి IIIT చిట్టిబోయినపల్లి గ్రామంలో జడ్చెల్ల నియోజకవర్గంలో IIIT స్టార్ట్ చేయడం కూడా విద్యార్థులకు ఒక స్వర్ణయుగం. అవన్నీ కూడా ఆధునిక సదుపాయాలతో దాన్ని కూడా అంతా కూడా నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా యంగ్ ఇండియా స్కీమ్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ స్టార్ట్ చేయడం, దానికి కూడా 200 కోట్లు ఇక్కడికి కేటాయించడం జరిగింది. ఆ పనులు కూడా చాలా త్వరలోనే ప్రారంభం మేము చేసుకుంటాం. అదేవిధంగా మహబూబ్ నగర్ మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ కావడం, మహబూబ్ నగర్ కార్పొరేషన్కు భారీ ఎత్తున ఫండ్స్ రిలీజ్ చేయడం, 603 కోట్లతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కోసం నిధులు కేటాయించడం జరిగింది. 220 కోట్లతోటి నీటి వసతులను డెవలప్ చేసుకోవడానికి, ఇప్పుడున్న వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లై వసతులను డెవలప్ చేసుకోవడానికి 220 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మహబూబ్ నగర్లో చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్న MVS డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్కు 60 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో దానికి కూడా ఒక 20 కోట్ల రూపాయలు నిన్న దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. 20 కోట్ల రూపాయలతోటి నర్సింగ్ కాలేజీల
నిర్మాణం కోసం కూడా 20 కోట్ల రూపాయలు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 ఏళ్ల పరిపాలనలో మా ఎమ్మెల్యే గారు దాదాపు ఇక్కడ లా కాలేజ్ తీసుకురావడం జరిగింది, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. మా దేవరకద్ర ఎమ్మెల్యే గారు కానివ్వండి, జడ్చల్ ఎమ్మెల్యే గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధి ఇలా చేస్తుంటే ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మహబూబ్నగర్ జిల్లా ఒక వలసల జిల్లా పోయి ఇవాళ ఒక ఇండస్ట్రియల్ హబ్, అదేవిధంగా ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారుతున్నందుకు మహబూబ్నగర్ ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. 10 ఏళ్ల పాటు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలతోటి, కేవలం ఓట్ బ్యాంకు సంబంధించినంత వరకే ఇలా రాజకీయాలు చేసి ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా ఇవాళ ప్రజలంతా గమనిస్తున్నారు. వాళ్ళ ఓటిని రాజకీయం చేయకుండా ఇవాళ 2 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి చేస్తుంటే వాళ్ళు ఇలా ఓర్వలేకపోతున్నారు. వాళ్ళ డెవలప్మెంట్ అంతా కేవలం ఓన్లీ ఫౌండేషన్ స్టోన్కే పరిమితం అయితే ఇవాళ మేము ఫౌండేషన్ స్టోన్ వేయడం, పనులు మొదలు పెట్టడం, దాన్ని పూర్తి చేసుకునే దిశలో ఇవాళ మేమంతా కూడా పనిచేస్తున్నాం. నిన్న కూడా అనుమతులు వచ్చిన నిన్న కూడా ఏవైతే నిధులు కేటాయించారో ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభం చేసి చాలా త్వరలోనే పూర్తి చేసుకొని ఏవైతే మేము వాగ్దానాలు చేసినామో అన్నీ కూడా ఆ వాగ్దానాలన్నీ పూర్తి చేసుకోవడానికే మేమంతా కూడా కట్టుబడి ఉన్నాం. మేము, మా కార్యకర్తలు కానీ మేము కానీ అంతా కూడా ముఖ్యంగా 10 ఏళ్ళు రాష్ట్రాన్ని దోచుకున్న టీఆర్ఎస్ వ్యక్తులకు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తున్న పనులు వాళ్ళకు మింగుడు పట్టడం లేదు. వాళ్ళకు ఎసుండే అంటే ఇంత అభివృద్ధి చేయగలుగుతారా 2 సంవత్సరాల్లో అనే ఆలోచనలు ఉన్నారు. వాళ్ళు ఇంతవరకు అంతా కూడా దోచుకున్నారు తప్పితే వాళ్ళు ఏమి చేయలేదు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు మేమంతా కూడా అధికారంలో ఉన్నాం. ఆ 3 ఏళ్లలో మహబూబ్నగర్ని ఒక మంచి తెలంగాణనే ఒక స్వర్ణ యుగంగా మార్చి తెలంగాణని ఒక మన ఇండియాలోనే ఒక గుర్తించే తెలంగాణ రాష్ట్రాన్ని గుర్తించే విధంగా ఇవాళ మేమంతా కూడా అభివృద్ధి పని చేస్తున్నాం. కాబట్టి ప్రజలంతా కూడా ఆలోచన చేసి రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మాకు పెద్ద ఎత్తున మీ అంతా కూడా మద్దతు ఇచ్చి మీరంతా కూడా మాకు సపోర్ట్ చేస్తే మేము కూడా పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా మా సహాయ సహకారాలు, మా ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలు అందించి ఈ పట్టణాన్ని వేరే పట్టణాలతోటి ఇప్పుడు మన రాష్ట్ర క్యాపిటల్ అయిన హైదరాబాద్కు ధీటుగా మన మున్సిపల్ కార్పొరేషన్ మహబూబ్నగర్ను కూడా తీర్చిదిద్దుతామని చెప్పి అందరితో విన్నపం చేసుకుంటున్నాం. మీ సహకారం మాకు ఉండాలి. మీ సహకారం ఇట్లనే మాకుంటే తప్పకుండా మేము రాబోయే దినాల్లో అన్ని రంగాల్లో దీన్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. మిడ్జిల్ ఎంఈఓ తీరుపై బాధితురాలి ఆగ్రహం. అబద్ధపు సాకులతో కాలయాపన, అక్రమ నియామకాన్ని కాపాడే ప్రయత్నమా? మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలో విద్యాశాఖకు సంబంధించిన అక్రమ నియామక వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అక్రమ నియామకంపై ఫిర్యాదు చేసిన బాధితురాలు బి ప్రవళికకు మండల విద్యాశాఖ అధికారి ఎంఈఓ సరస్వతి గారు పంపిన లిఖితపూర్వక సమాధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అధికారులు అక్రమార్కులను కాపాడేందుకు పచ్చి అబద్దాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని ప్రవళిక తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధాన ఆరోపణలు ఇలా ఉన్నాయి. నవంబర్ 27వ తేదీన రిజిస్టర్ పోస్ట్ నంబర్ EN427326191119 ద్వారా ఎంఈఓ కార్యాలయానికి ఫిర్యాదు అందినట్లు ఇండియా పోస్ట్ ట్రాకింగ్ రికార్డులు స్పష్టంగా చూపుతున్నప్పటికీ ఫిర్యాదు అందలేదని ఎంఈఓ సరస్వతి గారు లేఖలో పేర్కొనడం పూర్తిగా అబద్ధమని బాధితురాలు ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే ఈ అక్రమ నియామకాన్ని అధికారులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన ప్రవళిక సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి ఆధారాలతో నిలదీస్తామని స్పష్టం చేశారు. షాద్నగర్ నియోజకవర్గంలోని 3 మండలాలకు ముచ్చటగా అభివృద్ధి పనుల నిమిత్తం 10 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మంజూరు చేశారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తూరు మండలంలో తిమ్మాపూర్ నుంచి నానాజీపూర్ మీదుగా గూడూరు వరకు బీటీ రోడ్ను 5.75 కోట్లతో నిర్మాణం చేయనున్నట్లు వెల్లడించారు.
అదేవిధంగా కేశంపేట మండలంలో గ్రామస్తులు ఎప్పటి నుంచి అడుగుతున్న వంతెన నిర్మాణాన్ని 2.25 కోట్లతో చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇక కొందూరుకు మండలంలోని అగిరియాల ఎస్సీ కాలనీ నుంచి కొల్లూరు వరకు రహదారి నిర్మాణానికి 2 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఎందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని, త్వరలోనే రహదారి నిర్మాణాలు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. మహబూబ్ నగర్ పట్టణంలోని ఎస్బీఎస్ కళాశాల మైదానంలో గిరిజన సంక్షేమం నుంచి పట్టణ మౌలిక వసతుల వరకు సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. 10 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గిరిజన బాలుర వసతి గృహ భవన నిర్మాణం, 220.94 కోట్ల వ్యయంతో మహబూబ్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీటి సరఫరా పథకం, 40.0 కోట్ల రూపాయలతో డిఎంయు నదులతో నూతన నర్సింగ్ కళాశాల భవనానికి సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నాకు ఎవరు శత్రువులు లేరని, నిరక్షరాస్యత, పేదరికం, అభివృద్ధి నిరోధకులే నా శత్రువులని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఇచ్చిపుచ్చుకునే ధోరణితో పనిచేస్తానని తెలిపారు. తెలంగాణ తెచ్చుకున్న తర్వాత కూడా అవి మన పాలమూరు జిల్లా ప్రజలకు దక్కలే. ఏంటివయ్యా ఇవి అంటే, ప్రకృతి మనకు ప్రసాదించిన వరాలు. ఒకటి కృష్ణమ్మ నీళ్లు. మన పాలమూరు వనరులు లేవు, పాలమూరు బిడ్డలకు సిరి సంపద లేదు. కానీ పాలమూరు బిడ్డల సంపద ఆ భగవంతుడిచ్చిన వరప్రసాదం విద్య. తెలంగాణ రాకముందు సంగతి వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ విద్యను నిర్లక్ష్యం చేసి మనకు దూరం చేసే ప్రయత్నం గతంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు, అప్పటి మంత్రులు చేసిను. వాటినే మళ్ళీ మన పాలమూరు ముంగిటికి తీసుకురావాలని చెప్పి మన పాలమూరు బిడ్డలకు భగవత్ ప్రసాదంగా వచ్చిన నీళ్లను, విద్యను మళ్ళీ మన కుటుంబంలోకి ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మన ముందుకు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చింది. వారి ఆలోచనలో కృష్ణమ్మ నీళ్లు పాలమూరు పొలాలకు చెందాలి. అందుకోసం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పం. గత పాలకులు చేసిన దోపిడీ, మాయ మాటలు మన పాలమూరు బిడ్డలను తడిగుడ్డతో గొంతు కోసిన వైనం 10 సంవత్సరాల్లో మనల్ని పాతాళానికి తొక్కేయాలని చేసిన ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ప్రజల ముందు, పాలమూరు ప్రజల ముందు అసెంబ్లీ వేదికగా, అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పాలమూరు జిల్లా ఎప్పటికి కూడా రుణపడి ఉంటది. అలాగే విద్యకు దూరం చేసిండ్రు. 10 సంవత్సరాల్లో ఒక కాలేజీ లేదలే, ఒక యూనివర్సిటీ స్థాపించలే, ఒక రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ తీసుకురాలే. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత మన గౌరవాన్ని మనకిచ్చే ప్రయత్నం చేసి మనకు పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజు, లా కాలేజు, అలాగే రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్న, మాకు కావాలని కోరుకుంటున్న పాలమూరు మేధావులు మాకు వస్తే బాగుండు అని వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలకు హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ పాలమూరు జిల్లాకు వెలుగులు తీసుకురావాలని, ఈ జిల్లా దేశానికి ఆదర్శంగా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తూ, ఆకాంక్షిస్తూ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈనాడు ట్రిపుల్ కావచ్చు, లేదా మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యంగా పట్టణ కేంద్రంలో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, పాలమూరు జిల్లా అంటే కష్టానికి మారు పేరు. ఈ దేశంలో ఎవరు ప్రాజెక్టు కట్టాలన్నా అది ఇక్కడ కట్టే శ్రీశైలమా, నాగార్జున సాగరా, ఎస్ఆర్ఎస్పీ కాదు. ఈ దేశంలో ఏ మూలకు సాగునీటి ప్రాజెక్టులు కట్టాలంటే కట్ట పని, పాల పని, మట్టి పని పాలమూరు బిడ్డలే బాగా చేస్తారని ప్రసిద్ధి. ఈనాడు ఈ జిల్లా వెనుకబడడానికి కారణం ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం. రెండవది, ఈ జిల్లాలో
విద్యా అవకాశాలు లేకపోవడం వల్ల, చదువుకోకపోవడం వల్ల నిరక్షరాస్యత కూడా మన ప్రాంతానికి ఒక శాపంగా మారింది. నాకు తెలిసి అరుణమ్మ గారు చెప్పాలి, దేశంలోనే అత్యధిక వెనుకబడిన మండల కేంద్రంగా గట్టుకు ఈ దేశంలోనే గట్టు మండలం అత్యధిక వెనుకబడిన మండలంగా ఈరోజు గద్వాల ప్రాంతం ఉన్నది. అంటే ఈరోజు తెలంగాణ ప్రాంతంలో కష్టపడే తత్వం ఉన్న, నమ్మకంగా విశ్వాసంగా పనిచేసే పాలమూరు జిల్లా వెనుకబడడానికి కారణం ఆనాటి పాలకులు ప్రభుత్వాలు మన జిల్లాకు చేయాల్సిన న్యాయం చేయలేదు, ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదు. అందుకే సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించుకున్నా ఈనాటికి పూర్తి కాలేదు. ఈనాడు పదే పదే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు, మేమున్నప్పుడు గొప్ప గొప్ప విజయాలు సాధించినాము, మీరు వచ్చిన తర్వాత ఈరోజు అన్ని పనులు ఆగిపోయినాయి అని. నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి నేను వివరించదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి పాలమూరు బిడ్డలను ఆలోచించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు ఈ జిల్లాలో ప్రధానంగా నిర్వహిస్తున్న ప్రాజెక్టులు, ప్రారంభమైన ప్రాజెక్టులు ఏ ఒక్కటైనా గతంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిందని నేను సూటిగా సవాలు విసురుతున్నా. శాసన మండలి సభ్యులు పెద్దలు దామోదర్ రెడ్డి గారు, వీరందరితో పాటు వేదిక మీద ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, వివిధ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలకు హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈ నూతన సంవత్సరం సంక్రాంతి పండుగ పాలమూరు జిల్లాకు వెలుగులు తీసుకురావాలని, ఈ జిల్లా దేశానికి ఆదర్శంగా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తూ, ఆకాంక్షిస్తూ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈనాడు ట్రిపుల్ కావచ్చు, లేదా మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యంగా పట్టణ కేంద్రంలో వందలాది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది. మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, పాలమూరు జిల్లా అంటే కష్టానికి మారు పేరు. ఈ దేశంలో ఎవరు ప్రాజెక్టు కట్టాలన్నా అది ఇక్కడ కట్టే శ్రీశైలమా, నాగార్జున సాగరా, SRSP కాదు. ఈ దేశంలో ఏ మూలకు సాగునీటి ప్రాజెక్టులు కట్టాలంటే కట్ట పని, పాల పని, మట్టి పని పాలమూరు బిడ్డలే బాగా చేస్తారని ప్రసిద్ధి. ఈనాడు ఈ జిల్లా వెనుకబడడానికి కారణం ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం. రెండవది, ఈ జిల్లాలో విద్యా అవకాశాలు లేకపోవడం వల్ల, చదువుకోకపోవడం వల్ల నిరక్షరాస్యత కూడా మన ప్రాంతానికి ఒక శాపంగా మారింది. నాకు తెలిసి అరుణమ్మ గారు చెప్పాలి, దేశంలోనే అత్యధిక వెనుకబడిన మండల కేంద్రంగా గట్టుకు ఈ దేశంలోనే గట్టు మండలం అత్యధిక వెనుకబడిన మండలంగా ఈరోజు గద్వాల ప్రాంతం ఉన్నది. అంటే ఈరోజు తెలంగాణ ప్రాంతం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎస్సీ ఎస్టీ నాయకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. 2026లో జరగనున్న మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన కేటాయించాల్సిన రిజర్వేషన్ల కంటే తక్కువ సీట్లను మాత్రమే ఎస్సీ ఎస్టీలకు కేటాయించారని ఆరోపించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఎస్సీ ఎస్టీ నాయకులు స్పష్టం చేశారు. సరైన రిజర్వేషన్లు అమలు చేయకపోతే ఎస్సీ ఎస్టీ వర్గాల రాజకీయ ప్రాతినిధ్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను వారు కోరారు. అందరికీ నమస్కారం. నేను భారతీయ జనతా పార్టీ మహబూబ్నగర్ తరఫున ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాల గురించి ఇక్కడ CDMA ఆఫీస్ కమిషనర్ గారికి మేము ఒక రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చాము. ఈరోజు ఏదైతే మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయిన తర్వాత గతంలో 49 వార్డు ఉన్నప్పుడు ఎస్టీలకు 2 సీట్లు ఉండే, అలాగే ఎస్సీలకు 4 సీట్లు ఉండే. అది 2011 సెన్సస్ ప్రకారం అని అప్పుడు కూడా అన్నారు. ఇప్పుడు కూడా 2011 సెన్సస్ ప్రకారం ఈరోజు కార్పొరేషన్ ఎలక్షన్ పోతున్న క్రమంలో ఎస్టీలకు అనూహ్యంగా 2 సీట్లు ఉన్నది 1 సీటు తగ్గించడం జరిగింది. అలాగే ఎస్సీలకు 4 ఉన్నవి 1 తగ్గించి 3 మాత్రమే ఈరోజు 3గా ప్రకటించడం జరిగింది. దానికి
మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ అయినటువంటి ప్రవీణ్ కుమార్ గారు పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్ ప్రక్రియ జరుగుతున్న ప్రక్రియలో వారు డాటాని CDMAకి పంపించాల్సిన డాటాని చాలా ఎస్సీ ఎస్టీల పాపులేషన్ చాలా తక్కువ చూపించి మా ఎస్సీ ఎస్టీలని అణగదొక్కే విధంగా వారు చర్యలు ఉన్నాయి. కాబట్టి మొదటగా మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వేస్తూనే ఈరోజు ఏదైతే పాపులేషన్ని తప్పుగా చూపించిన దాని ప్రకారం మాకు అన్యాయం జరుగుతుందో అలా కాకుండా యాక్చువల్ 2011 ప్రకారం ఏదైతే మనకు పాపులేషన్ ఉందో ఆ సెన్సెస్ ప్రకారం తీసుకొని ఎస్సీ ఎస్టీలకు జరగాల్సిన న్యాయమైన వాటాని మాకు ఇవ్వాల్సిన కోరుచున్నాము. లేకపోతే నిన్ననే ఒక చిన్నపాటి ధర్నా మహబూబ్నగర్లో చిన్నపాటి అన్ని సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాల వారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిపిండు. అలా కాకుండా ఈరోజు మేము అంటే మాకే జరుగుతుంది అన్యాయం ఇంకా వేరే జరుగుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలని వాళ్ళ మెప్పు కోసము వాళ్ళకి 42 నుంచి 44% అంటే ప్రకటించినటువంటి 42 కంటే దానికంటే ఎక్కువ 44 దాకా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకి ఇవ్వడంలో మాకు ఏం అభ్యంతరం లేదు. కాకపోతే వారిని ఒకరి మెప్పు కోసం మమ్మల్ని అణగదొక్కాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీల ఏకమై మున్సిపాలిటీ ఎలక్షన్లు జరగకుండా ఎన్నెన్ని కార్యక్రమాలు చేపట్టాలో అన్ని కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని ప్రకటిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహబూబ్ నగర్లో 1284 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని స్పష్టమైన హామీ. నియోజకవర్గంలోని 3 మండలాలకు అభివృద్ధి పనుల నిమిత్తం నిధుల మంజూరు. వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. మిడ్జిల్ ఎంఈఓ తీరుపై బాధితురాలి ఆగ్రహం. అబద్ధపు సాకులతో కాలయాపన. అక్రమ నియామకాన్ని కాపాడే ప్రయత్నమా? రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఆశ్రయించిన మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎస్సీ ఎస్టీ నాయకులు. ఇది వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.